హలో వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమ్మహి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి కదా. సో ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు టెట్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తాను. సో టెట్ నోటిఫికేషన్ గురించి, అలాగే అసలు ప్రిపరేషన్ అలా స్టార్ట్ చేయాలి. చాలా తక్కువ టైం ఉందండి. సో మీరు ఎగ్జామ్ డేట్ చూస్తున్నారు, మనకి 27 నుండే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి. సో చాలా డీటెయిల్గా అసలు ఏ విధంగా మొదలు పెట్టాలి ఏంటని డిస్కస్ చేస్తాను. అలాగే ఒకసారి సీటెట్కి వచ్చేసింది మనకి. సో మన ఎగ్జామ్ రాశారు కదా, మీరు ఎగ్జామ్ రాసిన 2024కి సంబంధించి సీటెట్ కీ అయితే వచ్చింది. సో కీకి సంబంధించి ఛాలెంజెస్ గురించి కూడా ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. ఏ విధంగా ఛాలెంజ్ చేయాలి, ఏంటి కీ అనేది, రిజల్ట్ ఎప్పటి వరకు రావచ్చు అనేది. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఇచ్చానండి, తప్పకుండా జాయిన్ అవ్వండి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు టెట్కి సంబంధించి సిలబస్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ కావచ్చు, టైం టేబుల్ కావచ్చు, అన్నీ మీకు షేర్ చేస్తాను నేను. సో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. సో అలాగే క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సికి సంబంధించి క్లాసెస్ గురించి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం, ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే ఒకసారి లాస్ట్లో చూడండి, వీడియో లాస్ట్లో. సో దెన్ ఇక్కడ మనకి అప్లై అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్న నైట్ మనకి ఏదైతే ప్రెస్ మీటింగ్లో మనం ప్రెస్ మీట్ చూసాం కదండి, ఆఫ్టర్నూన్ మనకి 3కి ప్రెస్ మీట్ వచ్చింది. ప్రెస్ మీట్లో వాళ్ళు రిలీజ్ చేశారు డిఎస్సి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది అందరికీ తెలిసిందే. సో నేను నైటే మనకి అప్లై అయితే మొదలు పెట్టేశారు. ఏంటి, వెబ్సైట్లో పెట్టడం అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో అయితే ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ అందరికీ నేను చెప్పాలి. ఆ విషయం ఏంటంటే ఇక్కడ మనకి 8 and 2 అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. 8వ తారీఖు నుండి లాస్ట్ డేట్ ఏంటండి 18వ తారీఖు వరకు అప్లై ప్రాసెస్ అని చెప్పి. చాలామంది అప్లై అనేది 18వ తారీఖు వరకు ఉంది కదా, సో 17ని లేదా 15ని అలా చేద్దాం అనుకుంటున్నారు. అలా అసలు చేయకండి. మ్యాక్సిమం 8, 9, 10 కల్లా మీ అప్లై అనేది పూర్తి చేసుకోండి. సో డిఎస్సి గురించి మాట్లాడలేదు ఏంటి మేడం, ఓన్లీ టెట్ గురించే పెట్టారా ఈ వీడియో అంటే ఓన్లీ టెట్టే. నెక్స్ట్ నేను డిఎస్సి గురించి మాట్లాడతాను. సో టెట్ అనేది ఏ విధంగా మొదలు పెట్టాలి, టెట్ అప్లై అనేది కొంచెం ఫాస్ట్గా చేయండి. ఎందుకు ఫాస్ట్గా చేయాలి, టైం ఉంది కదా అంటే, మీరు ఫాస్ట్గా కనుక చేయకపోతే మీ సెంటర్స్ అనేవి మీకు దగ్గరలో రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే సీటెట్కి జరిగిందో అలాగే ఇప్పుడు దీనికి కూడా అదే రిపీట్ అవుతుంది. సో మనకి కన్ఫర్మ్ అండి, మీరు త్వరగా చేసుకోవాలి. ఫిల్ అయిపోతాయి సెంటర్స్ అనేవి. ఫిల్ అయిపోయా అంటే మీకు దూరంగా వచ్చేస్తాయి సెంటర్స్. మీకు మీ దగ్గరలో, మీ డిస్ట్రిక్ట్కి కొంచెం దగ్గరలో మీకు సెంటర్ రావాలంటే మీరు తప్పకుండా త్వరగానే అప్లై అయితే చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అప్లై డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. త్వరగా మ్యాక్సిమం 2-3 డేస్లోనే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ కూడా. టెట్కి సంబంధించి ఎవరైతే మేము క్వాలిఫై అవ్వలేదు, సో మేము టెట్ రాయాలనుకుంటున్నాం అన్న వాళ్ళందరూ కూడా త్వరగా అప్లై అయితే చేసుకోండి. సో అలాగే ఎగ్జామ్ డేట్ చూడండి, ఎంత తక్కువ టైం అసలు, చాలా తక్కువ టైం ఉంది. 27కే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎప్పటి వరకునండి, మనకి 9 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి టెట్కి సంబంధించి ఎగ్జామ్. సో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి. సో మరి చాలా తక్కువ టైం ఉంది. సో టెట్ అండ్ డిఎస్సి కూడా ఉంది. టెట్ రాసే వాళ్ళు మరి డిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మరి బుక్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో సీటెట్కి సంబంధించి కీ చూడండి ఒకసారి. సో తప్పకుండా వీడియో షేర్, లైక్ చేయండి. తప్పకుండా అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మొత్తం తప్పకుండా యాక్టివ్లో ఉంచండి. గ్రూప్స్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సీటెట్కి సంబంధించి మనకి కీ ఇది ఫైనల్ కీ కాదు, ఛాలెంజ్ చేసే కీ అనమాట. సో ఎవరైనా ఛాలెంజ్ చేయాలి అనుకుంటే చేయండి. మ్యాక్సిమం మనకి నార్త్ సైడ్ నుండి చాలా వరకు ఛాలెంజెస్ వెళ్తాయండి. ఒక్కరు చేసిన మార్క్స్ అనేవి అందరికీ యాడ్ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇచ్చాను కీకి సంబంధించి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎగ్జామ్ డేట్స్ గుర్తుపెట్టుకోండి, రాసుకోవాలి, పేపర్ మీద రాసుకోవాలి. టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 27 నుండే మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే అప్లై అనేది కూడా మీరు ఏం చేయాలండి, అప్లై ఫాస్ట్గా చేయాలి. 18th వరకు టైం ఉంది కదా చేద్దామని కాకుండా కొంచెం ఫాస్ట్గా అప్లై చేస్తే మీకు దగ్గర డిస్ట్రిక్ట్స్లో అయితే మీకు వస్తాయన్నమాట. సో దెన్ అసలు ప్రిపరేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ అనేది మనం ఏ విధంగా మొదలు పెట్టుకోవాలి టెట్కి సంబంధించి. పేపర్ 1 కావచ్చు, అలాగే 2 కావచ్చు, ఏదైనా సరే అసలు ఇంత తక్కువ టైం ఉంది. ఇంత తక్కువ టైంలో అసలు ఏం చదవాలి ఏంటి అంటే, సిలబస్ అంతా కవర్ అవుతుందా అంటే, ఇక్కడ మనకి సిలబస్ కవర్ అవుతుందా అంటే ఎవరికి కవర్ అవుతుందండి, ఈ టెట్ వస్తుంది అని అప్పటి నుండి చెప్తున్నారు. అప్పటి నుండి చదివిన వాళ్ళకి అయితే కవర్ అవుతుంది. వాళ్ళు ఈ 20-25 డేస్లో ఏం చేస్తారండి, రివిజన్ చేసుకుంటారు శుభ్రంగా. సో ఇప్పుడే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే మీరు సిలబస్ మొత్తం చదువుతానంటే అవ్వదు.
సిలబస్ మొత్తం చదువుతూ కూర్చుంటే అస్సలు అవ్వదండి ఈ తక్కువ టైంలో. మీరు ఏం చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చదవాలి. సో అంతకన్నా ముందు ఒకసారి ఫస్ట్ అసలు ఎగ్జామ్కి సంబంధించి పార్ట్ 10 అనేది ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ పార్ట్ 10 ఈపీ అని రాసాను షార్ట్ ఫామ్లో. సో ఎగ్జామ్ పార్ట్ 10 ఒకసారి చూడండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఎగ్జామ్ పార్ట్ 10 చూడండి. సో ఎగ్జామ్ పార్ట్ 10 ఏంటి, టెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు అన్నది నేను వీడియో వేస్తాను తప్పకుండా. ఒకసారి ఎగ్జామ్ పార్ట్ 10 మీరు ఒకసారి చూడాలి. అండ్ సెకండ్ వన్ సరికి సిలబస్ అసలు ఏమి ఇచ్చాడు, ఏమైనా మార్చాడా లేదా ఏంటి అంటే మ్యాక్సిమం మనకి సిలబస్ అనేది ఏమీ చేంజెస్ లేవు, యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ఉంది. మనకి గత టెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించే సిలబస్ ఉంది. సో టెక్స్ట్ బుక్ కంటెంట్కి సంబంధించి కొంచెం మనం దాని మీద ఒక విశ్లేషణకు సంబంధించి ఒక వీడియో అనలైజ్ అయితే చేస్తాం. టెక్స్ట్ బుక్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2. మిగిలిన సైకాలజీ మెథడ్స్ అనేది మనకి సేమ్ సిలబస్ అయితే ఉంది. సో సిలబస్లో మనకి ఏం చేంజెస్ లేవు. ఒకసారి మీరు సిలబస్ కూడా సిలబస్ కాపీ అనేది ఒకసారి చెక్ చేయండి. ఎగ్జామ్ పార్ట్ 10 గురించి ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఎగ్జామ్ 27నే స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే అస్సలు టైం అనేది అస్సలు వేస్ట్ చేయకండి దయచేసి. సో కోర్సెస్లో కూడా జాయిన్ అయ్యే వాళ్ళు దయచేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇంకా ఎగ్జాము 27 కదా, 20ని 7 రోజుల ముందో 10 రోజుల ముందో దయచేసి జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎగ్జామ్ ఏమి రాలేదండి, క్లాసెస్ ఏమి యూజ్ అవ్వలేదండి అని మాత్రం చెప్పొద్దు దయచేసి. సో మొత్తం మన యాప్ డౌన్లోడ్స్ మీరు చూస్తే మనకి దగ్గరగా 19,000 వరకు మనకి ఏంటండి యాప్ డౌన్లోడ్స్ ఉన్నారు. సీటెట్ క్లాసెస్ కావచ్చు, టెట్ డిఎస్కి సంబంధించి క్లాసెస్ కావచ్చు. గత టెట్లో మనకి 100+ స్కోర్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో మన ఇన్స్టాలో అన్నిట్లో పోస్ట్ చేస్తున్నాను స్టోరీస్ రూపంలో వాళ్ళ రెస్పాన్స్, స్టూడెంట్స్ రేటింగ్స్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు క్లాసెస్ గురించి. ఎప్పుడు అది మీరు త్వరగా జాయిన్ అవ్వాలి. 5 రోజుల ముందు 10 రోజుల ముందు జాయిన్ అయిపోతే ఎలాగండి, ఎందుకంటే అక్కడ ఫుల్ కంప్లీట్ అయిపోయి ఉంది కోర్సు. సైకాలజీ క్లాసెస్ ఉన్నాయంటే చక్కగా మనకి ప్రతిదీ కూడా ఐసీటీ కావచ్చు, విద్యా దృక్పథాలు కావచ్చు, న్యూ పాలసీకి సంబంధించి ఏవైతే మనకి కొత్తగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ పథకాలు పాలసీకి సంబంధించి చాలా చక్కగా సైకాలజీ మెథడ్స్ క్లాసెస్ ఉన్నాయండి. అలాగే టెక్స్ట్ బుక్ కంటెంట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ముఖ్యంగా హెచ్జిటి స్పెషల్ కోర్స్ అనమాట. అది హెచ్జిటికే చాలా టాప్ కోర్సు, మంచిగా మనకి రెస్పాన్స్ వచ్చిన కోర్స్ అనమాట. సో జాయిన్ అవ్వండి. యాప్ లింక్ ఇచ్చాను, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి, నోట్స్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. చక్కగా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు మీడియం మాత్రమే, ఇంగ్లీష్ మీడియం ఇంకా అవైలబుల్ లేదు. సో టైం అసలు వేస్ట్ చేయకండి దయచేసి. సో మీరు స్టార్ట్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటిది ఏంటి, ఎగ్జామ్ పార్ట్ 10 అర్థం చేసుకోవడం. సెకండ్, సో అంతకన్నా ముందు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ వెళ్ళి అప్లై చేసేసుకోండి, సరేనా. ఎవరైనా సరే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి, లేకపోతే దూరంగా వచ్చేస్తాయండి మీకు. సో అందుకే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ పార్ట్ 10, అలాగే నెక్స్ట్ మనకి సిలబస్ తర్వాత ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా ఒకసారి మీరు చెక్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అసలు ఏ విధంగా అడిగాడు క్వశ్చన్స్ అనేది ఒక్క ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది చూడండి. నెక్స్ట్ సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ పార్ట్ 10 వీడియో వస్తుంది, సిలబస్ వీడియో వస్తుందండి. ఇంగ్లీష్లో ఉంది ప్రజెంట్ మనకి వెబ్సైట్లో, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం. వన్స్ ట్రాన్స్లేట్ అయిన తర్వాత సిలబస్కి సంబంధించి వీడియో వస్తుంది, ఎగ్జామ్ పార్ట్ 10 సంబంధించి వీడియో వస్తుంది, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించి కూడా వీడియో వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ చదవాలి. సిలబస్ మొత్తం కవర్ చేసుకుంటానంటే మీకు ఈ టైంలో అవ్వదు, కాబట్టి ఒక టైం టేబుల్ అనేది మీరు ఏర్పాటు చేసుకుని ఇంపార్టెంట్ అనేది మీరు చదవాల్సి ఉంటుంది. సో ప్రతి సబ్జెక్ట్లో సైకాలజీలో ఇంకా ఇది టాపిక్ ఉందంటే అక్కడ నుండి క్వశ్చన్ రావాల్సిందే సైకాలజీలో. సో ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి. సో అది కూడా నేను చెప్తాను సైకాలజీలో ఎలాగ మనం 30 కవర్ చేసుకుంటే ఎలా చదవాలి అన్నది. సో అలాగే మెథడ్స్, అన్ని మెథడ్స్ ఓవరాల్ అన్ని సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఈవీఎస్, తెలుగు, అలాగే ఇంగ్లీష్ మెథడ్స్కి సంబంధించి. సో అందుకే డైలీ ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ సంబంధించి ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక మంచి ప్రిపరేషన్ టిప్ కావచ్చు, ప్రతిదీ యూట్యూబ్లో మీకు నేను అప్లోడ్ చేస్తాను. సో కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళు, కోర్సెస్లో జాయిన్ అవ్వాలని మన సబ్స్క్రైబర్స్ వ్యూస్ అందరూ కూడా, అలాగే ప్రాక్టీస్ సెషన్స్ కూడా చేస్తాను ఎగ్జామ్ దగ్గరలో. సో అందుకు డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే మీరు ఫోకస్ చేయండి. మొత్తం సిలబస్ మొత్తం కవర్ చేస్తానంటే అవ్వదు. సిలబస్ మొత్తం ఎలా ఉంటుందంటే మనకి చాలా టైం ఉండాలి. యాక్చువల్లీ ఇది ఏంటి అసలు టైం ఎక్కువగా ఉండాలండి. ఇలా మనకి ఏదో ఇవ్వాలి అన్నట్లు ఇచ్చినట్లు ఉంది ఇది.
ఇంత తక్కువ టైంలో మరి ఇప్పుడు చాలామంది ఎంతో కొంత టచ్ ఉంటుంది, బట్ చాలామంది న్యూగా రాసే వాళ్ళు ఉన్నారు, కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇదంతా అర్థం చేసుకునేటప్పటికే వాళ్ళకి అయిపోతుంది ఒక 10-15 డేస్. ఇంకెప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు చదువుతారు? సో అదనమాట. ఎలా అయితే మనకి ముందైతే ఉంది టెట్, మరి పెట్టాల్సిందే. మీరు ఒక్క నిమిషం కూడా మీకు చాలా వాల్యుబుల్. సో మీరు తప్పకుండా ఏం చేస్తారండి, మీరు ఈ సమయాన్ని సద్వినియోగం అయితే చేసుకోవాలి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవాలండి. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీరు దృష్టి పెట్టండి. అలాగే ఒక స్మార్ట్ నోట్స్ అనేది, ఒక సెల్ఫ్ నోట్స్ అనేది మీరు మెయింటైన్ చేయండి. సెల్ఫ్ నోట్స్ రాయండి. సెల్ఫ్ నోట్స్ అంటే పెద్ద నోట్స్ కాదు. నోట్స్ రాయమంటున్నారేంటి మేడం, అసలు టైం లేదంటే షార్ట్ ఫామ్లో నోట్స్ రాస్తారండి. స్మార్ట్ నోట్స్ అంటారు తెలుసా? మనకి ఏదైతే డిఫికల్ట్గా సబ్జెక్ట్స్ ఉంటాయో, డిఫికల్ట్ థియరీ అనిపిస్తుందో దాన్ని ఏంటంటే షార్ట్ ఫామ్లో రాసుకోవడం అనమాట. మనం చిన్నగా రాసుకుంటాం చూసారా, దాన్ని సెల్ఫ్ నోట్స్, షార్ట్ నోట్స్ అంటారు. సో ఆ షార్ట్ నోట్స్ మీకు డిఫికల్ట్గా ఉన్నవి మాత్రమే. చాలామందికి సైకాలజీ డిఫికల్ట్గా అనిపిస్తుంది, మ్యాథ్స్లో టర్మ్స్, ఫార్ములాస్ కావచ్చు, అవన్నీ మ్యాక్సిమం సెల్ఫ్ నోట్స్ అనేది ఒకటి చిన్నగా మీరు రాసుకోవడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం గుర్తుండడానికి. సో లేదా ఆల్రెడీ ముందు రాసేసి ఉంటారు. సో ఆల్రెడీ ప్రిపరేషన్ మూడ్లో ఉన్న వాళ్ళు ఇదంతా ఏం చేస్తారు, రివిజన్ చేయడమే. మ్యాక్సిమం వాళ్ళకి కూడా ఇవి మనకి యూజ్ అవుతాయండి. సో లాస్ట్లో ఎట్ ది ఎండ్ అందరూ కూడా చేసేది ఏంటి, రివైజ్ చేయాలి లాస్ట్లో మీరు. సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది నేను ఎందుకు ఫస్ట్ ఒకసారి చూడమంటున్నానంటే మీకు ఒక ఐడియా రావడానికి. కానీ మ్యాక్సిమం లాస్ట్ రివిజన్లో మాత్రం ఒక 3-4 సెట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ జిరాక్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి మీకు. జస్ట్ చూడండి సిలబస్ తర్వాత ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఐడియా వస్తుంది. కానీ లాస్ట్లో రివిజన్లో మాత్రం మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అదే టైం లేదు, సో టెట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళు ముందు టెట్ మీద ఫోకస్ చేయండి. మాకు టెట్లో మంచి మార్క్స్ ఉన్నాయి, క్వాలిఫై అవుతే సరిపోదు, చాలా హెవీ కాంపిటీషన్. సో 100+ మీకు తప్పకుండా టెట్లో రావాలి. సో మాకు ఉన్నాయి 100+, 110లో 120లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ డిఎస్సి మీద ఫోకస్ చేయండి. సో బుక్స్ ఏంటండి, ఇప్పుడు ఈ తక్కువ సమయంలో ఎవరు ఏం బుక్స్ తీసుకుంటారు అంటే మనకి ప్రతి చోట కూడా ఎలా ఉన్నాయంటే ఎవరు కొత్త న్యూ ఎడిషన్ ఎవరు కూడా ఏ పబ్లికేషన్ కూడా న్యూ ఎడిషన్ అయితే దేన్ని కూడా రిలీజ్ చేయలేదు. సో సైకాలజీ ఎలాగో మనకి మారలేదు మెథడ్స్ సైకాలజీ. సో టెక్స్ట్ బుక్ కంటెంట్ అండి, తెలుగు అకాడమీ పుస్తకాలు మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. తెలుగు అకాడమీకి మనకి ఏదైతే సైకాలజీ మెథడ్స్ తెలుగు అకాడమీ తీసుకోండి. టెక్స్ట్ బుక్ స్కూల్ బుక్స్, ఏపీ స్కూల్ బుక్స్ అండి. సో టెక్స్ట్ బుక్ దగ్గరే ఒక డౌట్ ఉంది ఏంటంటే అసలు మనకి ఓల్డా న్యూ అనేది వాళ్ళు మెన్షన్ చేయాలి కదా. సో ఏం చదవాలి, కొత్తవి చదవాలా లేకపోతే పాత చదవాలని చెప్పి, అలాగే తెలుగు అకాడమీ బుక్స్లో ఏ ఇయర్ ఎవరు చదవాలి పేపర్ 1 పేపర్ 2 అన్నది దీని మీద ఒక నేను స్పెషల్ వీడియో వేస్తాను. ఇది జస్ట్ స్మాల్ మీకు ఐడియా రావడం కోసం. బికాజ్ ఎందుకంటే నోటిఫికేషన్ వెబ్సైట్లో పెట్టిన కాడి నుండి నిన్న అసలు చాలా అనమాట. సో మేడం అందరూ వీడియోస్ వేస్తున్నారు, అందరూ చెప్తున్నారు మీరు రండి మేడం మీరు చెప్పండి. సో మన ఛానల్లో వీడియో ఎప్పుడు వేస్తారండి, వేయండి, మీరు చెప్తే కానీ ఏమీ క్లారిటీ లేదు అసలు అని చెప్పి చాలా మెసేజెస్ కట్ట వచ్చాయి. సో చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, ఎవరేమీ కంగారు పడకండి. సో మనకి తక్కువ టైం ఉన్నా మనం ఏంటంటే మ్యాక్సిమం మీరు ఇవ్వండి, మీ ఎఫర్ట్స్ మీరు ఇవ్వండి, తప్పకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. సో అది ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి, తక్కువ టైం ఉన్నా మీరు ఈ విధంగా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ సిలబస్ వీడియో వస్తుంది, సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే టైం టేబుల్ ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా నేను ఇక్కడ చెప్పిన ప్రతిదీ కూడా నేను మీకు కవర్ చేస్తాను వీడియోస్ రూపంలో. దెన్ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.